వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే తలవన్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన బై. సో ఈ మూవీ వచ్చేసరికి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వచ్చేసింది, సోనీ లివ్లో. ఒకవేళ ఎట్లా మీరు చెక్ చేసుకోండి. స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే మాత్రం ఒకటే మాట చెప్తున్నా, 2 hours 30 minutes డ్యూరేషన్ ఉంది. అండ్ యుఏ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. స్టోరీ ఏందన్నా, కాన్సెప్ట్ ఏందన్నా అంటే భయ్, ఈ మూవీ చూసుకునేసరికి నాకైతే చాలా మంచిగా అనిపించింది అన్నమాట. ఒక జెన్యున్ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ని ఎలా వాళ్ళలోనున్న ఇంకొక పోలీస్ ఆఫీసరు ఎలా వీళ్ళని మోసం చేపిస్తాడు, ఎలా వీళ్ళని ఇరికిస్తాడు అనే బేసిస్ మీద చూపిస్తారు. అంటే మనకి కేజీఎఫ్లా మనకి ప్రకాష్ రాజ్ స్టోరీ చెప్తాడు కదా, అట్లాంటి ఒక పర్సన్ కూడా ఇలా చూపిస్తారు. డిఫరెంట్ అంటే కేజీఎఫ్ లాగా తీసుకొచ్చారు, కానీ ఇది పోలీసుల క్యారెక్టర్ చూపించారు. ఎండింగ్ ట్విస్ట్ వచ్చేసరికి అయితే మాత్రమే పార్ట్ 2 ఉండేటట్టయితే బాగానే చూపించారు అన్నమాట. సో కొన్ని పేర్లు చూసుకుంటే చాలామందికి కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, అండ్ కొన్ని పలకలేము కూడా. సో మలయాళం సైడ్ వాళ్ళ డిఫరెంట్ పేర్స్ ఉంటాయి కాబట్టి, డిఫరెంట్ లాంగ్వేజ్ కాబట్టి. సో అది పక్కకు పెడితే మూవీ ఎంజాయబుల్. అక్కడక్కడ కొన్ని సెన్స్ లేని సీన్స్ అనిపించినాయి, కానీ ఓవరాల్గా ఒక స్టేషన్కి వచ్చిన కొత్త పోలీస్ ఆఫీసర్కి ఇతనికి కొంచెం గొడవలు ఉంటాయి ఫస్ట్ హాఫ్లో. అండ్ సెకండ్ హాఫ్లో వీళ్ళు ఎట్లా వీళ్ళిద్దరి పోలీసు ఎవరైతే ఇరికిస్తారో ఆ సస్పెన్స్, కానీ వీళ్ళు ఎలా ఎంక్వైరీ చేస్తారు ప్రతి స్పాట్కి వెళ్ళి అనేది చాలా మంచిగా అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే అంటే నాకు తెలిసిన మలయాళం ఏంటంటే వాళ్ళకి కొంచెం నరేషన్ స్లోగా ఉంటుంది, కానీ ఇది పర్ఫెక్ట్ నరేషన్ అనుకోవచ్చు. బాగా అనిపించింది. అండ్ కమింగ్ టు డ్రాబ్యాక్స్కి వచ్చేసరికి అయితే మాత్రం కొన్ని సెన్స్ అనిపించలేవు. అండ్ అది ఒక సీన్ ఉంటుంది, ఆడ ట్రాక్టర్ సంథింగ్ జేసీబీ ఉంటుంది, దాని మార్క్స్ ఉంటాయి, ఆ మార్క్స్ మిస్ అయిపోయారు. సో ఆడ 2-3 మిస్టేక్లు అయితాయని కొన్ని సెన్స్ ఉండవు అనమాట. కొన్ని సీన్స్కి అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. సో ట్విస్ట్ కనిపించదు, కానీ అక్కడికి కొంచెం హింట్స్ ఇచ్చేటట్టే చూపించారు. పర్లేదు భయ్, చూడవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీ అయితే. ఈ వీక్కి ఈ మూవీ చూడొచ్చు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో, మంచిగానే ఉంది. ఫైనల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం భయ్ 3 out of 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. మూవీ బాగుంది, ఎంజాయబుల్ అనమాట, చూడదగ్గ మూవీ అనమాట. మీరు అనొచ్చు, అన్న ఇంత తక్కువ ఎందుకు ఇచ్చినావు, 3 ఎందుకు ఇచ్చినావు, 3.5 ఇంకా ఎక్కువ వేసుగా అంటే భయ్ కొన్ని సీన్స్ అంత అనిపించలేవు. అండ్ ఈవెన్ 3 అయినా సరే ఓకే, మంచి మూవీ కదా. అండ్ అది ఇంతకుముందు చెప్పినా కదా కొన్ని సీన్స్, అవి ఆ లారీది ఒకటి, అండ్ ఆ సీసీటీవీ పోలీస్ వాళ్ళ ఇంటికాడ ఉండదు కానీ ఊరంత ఉంటుంది. సో అదొకటి కొంచెం లాజిక్ అనిపించలేదు. అండ్ ఒక రైటర్ ఉంటారు, అతనిది ఏమైందో కూడా చేంజ్ చెప్పలేరు అనమాట. సో అది క్లియర్గా ఇన్కంప్లీట్ ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఎండింగ్ సీక్వెల్ ఉండేటట్టయితే పెట్టారు. సో ఫైనల్గా మాత్రం ఒకటే మాట చెప్తున్నా, ఎంజాయబుల్. అండ్ ఇది నా రివ్యూ అనమాట. మీకేమనిపించింది, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చమని చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.